అండి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్‌కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో రేర్ హిల్స్ అండి. పేరుకి తగ్గట్టు ఇది రేర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్‌కి మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ లో కాస్ట్ రేట్ అండి సరౌండింగ్‌తో పోలిస్తే. సెకండ్ వచ్చి హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. ఇంతకుముందు డిటిసిపి పరిధిలో ఉండేది. థర్డ్ వచ్చి హై క్వాలిటీ డెవలప్మెంట్స్ అండి. ఫోర్త్ వచ్చి రీజనల్ రింగ్ రోడ్. ఫిఫ్త్ వచ్చి మనకి కోకాపేట నుండి శంకరపల్లి మీదుగా మోమిన్పేట మీదుగా ముంబై హైవేకి ఒక 160 అడుగులు వెడల్పైన రేడియల్ రోడ్డు పూర్తిగా 4 లైన్ అనేది డెవలప్ చేయబోతున్నారు. ఆ రేడియల్ రోడ్ కి ముంబై హైవేకి సెంటర్ లో ఉండటం ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత. సిక్స్త్ వచ్చి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో 1800 ఎకరాల వెనకతలు ఏదైతే ఉందో ఆ వెనకతలకి అతి దగ్గరగా ఉండటం ఈ ప్లేస్ యొక్క మెయిన్ హైలైట్. సెవెంత్ వచ్చి ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి 100 వెంచర్లు డెవలప్ చేసిన కంపెనీ అండి. ఇంకా ఎయిత్ వచ్చేసరికి కేవలం 2 లక్షలు పే చేసి 90% బ్యాంక్ లోన్ పొందొచ్చండి ఈ వెంచర్ లో. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, శంకరపల్లి మున్సిపాలిటీ ఈ మూడిటికి కూడా కేవలం 20 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు మనం. అలాగే వోక్సన్ యూనివర్సిటీ, ఇక్ఫై యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, అంతేకాకుండా కంది ఐఐటి ఇలాంటి ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కేవలం మనం 30 మినిట్స్ లోపే రీచ్ అయిపోవచ్చు. ఈ వెంచర్ లో ఆల్ సిసి రోడ్స్ డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, బుద్ధా పార్క్ డెవలప్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ ఏ వెంచర్ లో అయినా బుద్ధా పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చుట్టూ పగడబంది కాంపౌండ్ వాల్, అలాగే ఎంట్రన్స్ ఆర్చ్, వాచ్మెన్ రూమ్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, వాటర్ ట్యాంక్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా 100% కంప్లీట్ అయిపోయాయండి. ఈ వెంచర్ మొదలు పెట్టినప్పుడు లేని హైలైట్స్ ఇప్పుడున్న హైలైట్స్ ఏంటంటే ఈ వెంచర్ కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో గంగారం అనే ఊర్లో రీజనల్ రింగ్ రోడ్ కి మార్కింగ్ వేయటం జరిగిందండి. సెకండ్ వచ్చి జనరల్ గా మనకి హెచ్ఎండిఏ పరిధికి బయట ఉన్న అన్ని కూడా డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలి. మనం డిటిసిపి అప్రూవల్ తీసుకుని ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన తర్వాత ఈ వెంచర్ హెచ్ఎండిఏ పరిధిలోకి రావడం జరిగింది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ చేయమని ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెంచర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ లొకేట్ అయి ఉందంటే సంగారెడ్డి తర్వాత వచ్చే పెద్దాపూర్ ముంబై హైవేలో పెద్దాపూర్ నుండి కొండాపూర్ మీదుగా వెనకతలు వెళ్లే రూట్ లో బాగా డెవలప్మెంట్ అయిన ఒక ఏరియా ఉంటుందండి. ఆ ఊరు పేరే మాచేపల్లి అంటారు. ఆ మాచేపల్లిలోనే ఈ వెంచర్ డెవలప్ చేయబడి ఉంది. అయితే మాచేపల్లి నుండి వెనకతల కేవలం 9 కిలోమీటర్లు అండి. ఇంకా ఈజీగా చెప్పాలంటే శంకరపల్లి నుండి మొమిన్పేట వెళ్లే రోడ్ లో మహతాబ్ ఖాన్ గూడెం, చీమలదారి తర్వాత వచ్చే ఫేమస్ ప్లేస్. మరలా వెనకతల నుండి డైరెక్ట్ ముంబై హైవేలో ఉన్న పెద్దాపూర్ కి రోడ్ ఉంది. ఆ రోడ్ లోనే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ కంపెనీకి 200 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఇప్పుడు వరకు 25 ఎకరాలు డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 10 ఎకరాలు, సెకండ్ ఫేజ్ లో 15 ఎకరాలు, థర్డ్ ఫేజ్ లో ఇంకొక 20 ఎకరాలు రిలీజ్ చేయబోతున్నారు. అలా 200 ఎకరాల వరకు డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈ వెంచర్ పక్కన రిసార్ట్ ఉంది, మీరు క్లియర్ గా గమనించవచ్చు. అంతేకాకుండా ప్రతి ఫేజ్ కి రేటు పెరగటం అనేది ఎక్కడైనా ఉండేదే కాబట్టి చివరి ఫేజ్ కి వెళ్లేసరికి మనకి గజం 25,000 నుండి 30,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనుకోవాలండి ఈ వెంచర్ లో. ఈ ఏరియాలో ఎక్కడైనా ఏ వెంచర్ నైనా మీరు టచ్ చేస్తే స్క్వేర్ యార్డ్ మినిమం 12,000 నుండి 15,000 తక్కువ ఎక్కడా కూడా లేదు. అలాంటిది ఈ వెంచర్ లో అంతకంటే చాలా తక్కువగా ఇవ్వటం అనేది 90% లోన్ ప్రొవైడ్ చేస్తూ చుట్టుపక్కల ఎవరు డెవలప్ చేయనంత డెవలప్మెంట్స్ చేస్తూ చుట్టుపక్కల ఎవరు ఇవ్వనంత తక్కువ రేట్ కి ఇవ్వటం అంటే ఈ వెంచర్ బెస్ట్ వెంచర్ అండి. వెంటనే డైరెక్ట్ కంపెనీకి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.